ఇక్కడ ఎండేం లేకున్నా నెత్తికి టోపి పెట్టుకుని ముంగట పోరాలు లేకున్నా ఏదో చదువు చెప్పినట్టు ఉద్దర బిల్డప్లు ఇస్తున్న ఈ మోతవారి పేరు కాల్వ సుధాకర్. భద్రాద్రి జిల్లా ఇల్లంతులపాడు అనే ఊళ్ళే సర్కారు బడి పంతులు కొలు చేస్తుండట. అయితే సర్కారు మంచిగా జీతం ఇస్తుంటే చక్కగా వచ్చి పొలగల్లకు పాఠాలు చెప్పేది పోయి దినం బడికి ఇత్తులుగా తాగొస్తుండట. అట్లా శారదుల సంది ఓపిక వట్టి పట్టి నీ కథలు ఇంకా ఎన్ని దినాలు చూడాలా తాత అని లోపలేస్తే అలా పెట్టిరు. ఇంతకు తాగొచ్చి ఏమన్నాడో పిల్లల్ని అడుగుదాం. చెప్పుండ్రా చిన్న, ఏమన్నాడు మీ సారు? సార్ మేము ఈ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒకటే తాగుతాడు, రోజు తాగుతాడు. బండి అక్కడి నుంచి ఇక్కడ ఊగుతా ఉంటుంది, ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటాడు, కూకే బూతుమాట తిరుగుతూ ఉంటాడు, ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు సార్. నీకురంతా పిన మోకంలో పెండదట బోర్లియా అంత మాట్లాడరా అల్లా ఇంకేమన్నాడు చిన్న? మా సార్ రోజు తాగొచ్చి గోల గోల చేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తే మాట్లాడి లంజ కొడుకులు దొంగ బాడకావులు కాడోళ్ళని లంచాలు మా అయ్యమ్మని దొంగలు లంచా అని తిట్టింది. మరి సుధాకర్ పొలగాళ్ళకు బడి అనేది గుడి అసంటిది. మరి అసంటి గుళ్ళకు పంతులు పొలగాళ్ళకు దేవుళ్ళ లెక్క ఉండాలి గాని నువ్వేంద్ర పెద్ద తాగుబోతు అయినవు అని ఊరళ్ళు ఇప్పటికి బొచ్చాడు మాట సొట్లు పెట్టి తిట్లు గిడ తిట్టిరాడ. అయినా దున్నపోతు మీద వాన పడ్డట్లు ఆ మాటలన్నీ దుల్పరించుకొని మళ్ళా తాగుబోతు దేశంగా ఇచ్చినాడ. ఊరులను తతిమ సార్లను పొలగాళ్లను ఆయమ్మను వాయు వరుస మర్చిపోయి పావుతూ బూతు పూరాలుగా చదువుతున్నాడు. మా సార్ తాగొచ్చి నన్ను కింద గజ్జెసులుగా అని వాగిండు, ఆయమ్మని భోగం లంజా అని తిట్టిండు. ఇక తాగిన రిమ్మించుకున్నాక ఓరి పొలగాళ్ళు నన్ను గిల్లేసి తాళం పెట్టిరేందిరా, తాళం తీయరానంటే తీసుకులేదు ఏం లేదు, నువ్వు గల్లనే ఉండాలి, ఆగుతా ఆతా అని ఇవాళ నీ పని అయినట్లే అని పెద్ద అధికారులకు మతలవ్వ అందించినట. ఇక వాళ్ళు వచ్చి తీరుగా కష్టపడుతున్న సుధాకర్ సార్ వారికి ఎటువంటి బహుమానం ఇస్తారో ఏమో చూడాలి. ఇక